ఎం న్యూస్ కి స్వాగతం. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. 5 రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పురోహూతిక అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు ఆలయ పండితులు నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామి వారిని, దత్తాత్రేయ స్వామిని, రాజరాజేశ్వరి, పురోహూతిక అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహూతిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా పిఠాపురం పాతగయ క్షేత్రాన్ని సందర్శించి రాజరాజేశ్వరి, పురోహూతిక అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో విశ్వనాథరాజు, కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నాగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, పిల్లి చిన్న, అడ్డూరి శ్రీనివాస్, కన్నాసుల రాజా, రావుల రమేష్, కోలారాజు, మసకపల్లి రాజా, మట్టా గణేష్, గుత్తుర్తి విజేంద్ర, అడ్డగల్ల శివ, సోము సతీబాబు, స్వామిరెడ్డి అప్పల్రాజు, అశోక్, వరద సతీబాబు, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు కుటుంబ సమేతంగా నేను మా లీడర్స్ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆలయ ఈవో గారు మరి తలుపులమ్మ గుడి చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. దీనికి ఇదివరకు నేను 2,70,00,000 రూపాయలతో నిధులు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం. ఇంకా అర్చికా క్వార్టర్స్ పనులు పూర్తవలేదు. అలాగే ఇక్కడ చండీయాగం, పేదవాళ్ళకి చండీయాగం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజుని 100 రూపాయల టికెట్తో చండీయాగం కూడా పెట్టించడం జరిగింది. అలాగే స్వామివారి కుక్కుటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని చెప్పి నా టైంలోనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఏది ఏమైనా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని రాబోయే రోజుల్లో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజంలో కళ్యాణ్ గారు మేము పెట్టి ఇక్కడున్న దేవాలయాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.